ఎన్నికల ప్రచారం అయిపోయినాక కూడా ఓటర్లను మభ్యపెట్టే పనులు చేస్తున్నట్టే కొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి లేకుంటేంది, ఇన్ని రోజులు లేంది ఇప్పుడు అజారుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చుడు అంటే ఎన్నికల ప్రచారాన్ని పొడిగించినట్టే కాదా? ఇవాళ సచివాలయంలో అజారుద్దీన్కు మైనార్టీ వెల్ఫేర్ ఎంటర్ప్రైజెస్ మంత్రి పదవి ఇచ్చినందుకు మాజీ క్రికెటర్ తాజా మంత్రి అజారుద్దీన్ మంత్రి పొన్నం ప్రభాకర్ వాకిటి శ్రీహరిలను మర్యాదపూర్వకంగా కలిసిండు. పువ్వుల గుత్తులు చేతిలో పెట్టి ఒకరికొకరు అలాయి బలాయి తీసుకొని చేతులు కలుపుకొని శుభాకాంక్షలు చెప్పుకున్నారు. అజారుద్దీన్ మంత్రివర్గంలోకి వచ్చుడుతోని మైనార్టీ సాయబన్నలకు మంచి జరుగుతుందని, అజారుద్దీన్ వాళ్ళను ఆదుకునే పనులు చేస్తాడని చెప్పిండు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మంత్రులుగా రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలకు మేలు చేస్తామని మాట్లాడినరు మంత్రులు. ఏం తక్కువ, రాష్ట్రంలో ఉన్న 90% మందికి ఈ ముగ్గురే మంత్రులు కాబట్టి మేము చాలా కష్టపడతాం అన్నట్టు మాట్లాడినరు. సరే, మాట్లాడినట్టు పనిచేస్తే మంచిదే గాని జూబ్లీ హిల్స్ ఓటర్ల మనసును మార్చడానికి ఎన్నికల ప్రచారం తిరిగా వార్తలలో నిలుసుడే మంచిగా లేదంటున్నారు కడమ పార్టీ వాళ్ళు. ఈ 2 ఏళ్ళు మైనార్టీలకు మంత్రి పదవి లేకుండా చేసింది ఎవరు, మైనార్టీలకు అన్యాయం చేసింది ఎవరు మరి అని ఎత్తి పొడుస్తున్నారు ఇంకొంతమంది. తెలంగాణ వాగ్గేయకారుడు, అడుగడుగున అక్షరాల పూదోట పూయించినవాడు, తనను కదిలిస్తే మాటలు పాటలు పల్లవులను కృష్ణా గోదావరి నదుల తీరుగా పారించిన పాటగాడు అందశ్రీ ఇక లేడు. ఆరోగ్యం మంచిగా లేదని సోమవారం పొద్దుగాల గాంధీ దవాఖానకు తీసుకుపోతే ఏమైందో ఏమో, తన పాటలకు తెలంగాణ పల్లెలకు ఈ మట్టి తల్లికి ఇక సెలవు అని వెళ్ళిపోయిండు. అవును, అందశ్రీ మనల్ని ఇడిచెళ్ళిపోయిండు. నా పాటలు పాడుకోన్రి, నా రాగాలు ఎత్తుకోన్రి, నా పాటల పల్లవులల్లా నన్ను దలుచుకోన్రి అన్నట్టు సెలవు తీసుకున్నాడు. తెలంగాణకు అద్భుతమైన రాష్ట్ర గీతాన్ని అందించి తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం బతికుండే గీతాన్ని రాసిండు. అదొక్కటే కాదు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అని మనుషులల్లా పెరుగుతున్న స్వార్థం, దేశం, కుళ్ళు కుతంత్రాలను కడిగి పారేసిండు. కొమ్మ చెక్కితే బొమ్మరా, కొలిసి మొక్కితే అమ్మరా అని దేవుడు దయ్యం ఎక్కనో లేరు, అవి మనుషులలోనే ఉన్నాడు అని, మనిషి ఆలోచనలనే ఉన్నాడని, కొమ్మను చెక్కితే బొమ్మ అవుతుంది, చేతులెత్తి మొక్కితే అమ్మ అవుతుంది అన్నట్టు చెప్పిండు. ఇక తెలంగాణ ఉద్యమంలో అందరినీ ఉర్రు తొలగించిన పాట జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజామారుత జననినాదమై జయగంటలు మోగించాలి, ఒకటే జననం ఒకటే మరణం జై బోలో తెలంగాణ జన గర్జలల జడివాన అని గొంతెత్తి పాడే పాటలకు పానం పోసిండు. పాము పడగ మీద పొదిగిన ఆ పాదముద్రలు ఎవరివో, పాడే కోయిల గొంతులోని ఆ పాట మధురమే ఎక్కడిదో, పంచభూతములు కన్న వింతల ప్రకృతి తత్వం పాడవే మనసా అని అపారమైన ప్రకృతి అందాన్ని ఎవరు తయారు చేసిండ్రో గాని దాన్ని ఆస్వాదించు అని చెప్పిండు. ఇక తన తనువుకు జీవం పోసిన వరంగల్ జిల్లా మీద ప్రేమతోని గలగలగలగల గజ్జల బండి గల్లు చూడు ఓరు గల్లు చూడు, నాటి కాకతీయులు ఏలినట్టి కిల్లా చూడు నా జిల్లా చూడు అని కంఠాన్ని కంచుగొట్టం చేసి పాడిండు. అగో అసొంటి అందశ్రీ పాటలు ఇప్పుడు మూగబోయినాయి. తెలంగాణ సర్కారు అందశ్రీకి ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు చేస్తదట. అందశ్రీ పార్థివదేహాన్ని చూడటానికి తెలంగాణ నలుదిక్కులో ఉన్న అభిమానులు, కళాకారులు హైదరాబాద్ చేరుకుంటుండ్రు. మాయమైపోయినవా గొప్ప మనిషి అని పాటలు పాడి జోహార్లు చెప్తున్నారు. పాట అనే ఆయుధంతోని ఈ సమాజ మార్పు కోసం యుద్ధం చేసిండు. తెలంగాణ రాష్ట్ర సాధనలో తాను ఒక భాగమైండు. ఇట్లా చరిత్రలో నిలిచిపోయే ఎన్నో పాటలకు జీవం పోసిండు అందశ్రీ.